వస్తుంది. ఫస్ట్ ఆనియన్, టొమాటో, మిర్చి కట్ చేసుకుని టొమాటోని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మిడిల్లో కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక వేరే కడాయి పెట్టి ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు వేసి కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. తర్వాత మసాలా, కారం, ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, మీరు వేసుకోండి. దాంట్లోనే వాటర్ వేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. కర్రీ దగ్గరలోకి వచ్చాక కొత్తిమీర వేసుకుంటే అంతే, ఫినిష్.